నాకు సినిమాకి డబ్బులు కావాలి 500 ఇయ్యి. నా దగ్గర సినిమాకి డబ్బులు ఇది నా మీద చేయలేదు అంట వాళ్ళు ఎట్ట ముందుకి వెనక్కి వెనక్కేస్తారు. అటు ఒక టికెట్ కొని నేను నీ మీద కూర్చుంటా, నువ్వు సీట్లో కూర్చో. సినిమా మధ్యలో ముద్దులను పట్టుకుని రుద్దుతాను, మధ్యలో ముద్దులను పట్టుకుని రుద్దుతాను. ఒకసారి హైట్ చూసుకుంటాను ఆగు. అంత హాయిగా ఉందా? నీకు లేదు సిగ్గులేనోడు, నువ్వు మొగాడి కాదు, నువ్వు ఆడింగ్లోడు, అందుకే వెళ్ళిపోతున్నావు. సినిమా తీసి ఇంట్లోకి లాక్కెళ్తా, ఎక్కువ మాట్లాడావంటే వాళ్ళు లోపల తీసుకెళ్ళాలంటే ఏం చేస్తారు నాకు తెలియదు. ఇప్పుడు తీసుకెళ్తావా లేదా? రాళ్ళు పెడితే ఎంగనైట్రా వెనక్కి తిరుగు. ఎంత పందిలాగా ఉన్నాయి, ఎట్ట తిప్పాలి? ఇట్రా దగ్గరికి రా, వెనక్కి తిరుగు. హలో ఎక్స్క్యూజ్ మీ, బాయ్ ఒకసారి ఇట్రా. ఒకసారి ఇట్రా, నాకు అర్జెంటుగా 500 కావాలి. ఇట్రా. నేను సినిమాకి వెళ్ళాలి, అర్జెంటుగా 500 ఇవ్వ. మేము పేదవాళ్ళం, మాకు సినిమాకి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. 500 అమ్మ లేవు మా ఇంట్లో, నాకు ఎవరు కొనుక్కోటానికి రూపాయి ఇస్తారు, కొనుక్కోమని చాక్లెట్ కొనుక్కోమని ఇస్తారు అంతే. నేను అర్జెంట్ సినిమాకి వెళ్ళాలి, తిబిరాల సినిమా వచ్చింది. దాంట్లో 3 హీరోలు ఉన్నారు, వాళ్ళు భలే కొట్టుకుంటారు హీరోల్లో. నాకు సినిమాకి డబ్బులు కావాలి 500 ఇయ్యి. డబ్బులు ఇవ్వా, డబ్బులు కావాలి నాకు. నీయే 500 ఇయ్యి చాలు. నీ దగ్గర లేకపోకుండా ఎందుకు తిరుగుతున్నా రోడ్ల మీద? ఇట్లా చూపి. నాకు 500 కావాలి. ఇట్లా నాకు 500 కావాలి. ఈ వాచ్ అమ్మేసి 500. ఇట్లా దగ్గరగా నువ్వు వెనక తిరుగు, చూద్దాం. డబ్బులు చూస్తా, ఇటు దగ్గరికి రా. మరి డబ్బులు లేకుండా రోడ్డు మీదకి ఎందుకు వచ్చావు? డబ్బులు సినిమాకి వెళ్ళాలి, మా ఇంట్లో ఎవరు లేరు. మా ఇంట్లో ఎవరు ఇరు. నాకు సామాన్లు ఎందుకు, నేను అందుకు అమ్మేస్తా. నీ వాచ్ అమ్మేసి చెప్పులు అమ్మేసి. నాకు తెలీదు, నువ్వు ఇట్రా. సరే సినిమా ఇదే మా ఇల్లు, వస్తావా లోపలికి? మరి ఎందుకు అడిగా మా ఇల్లు లేదని? దగ్గర నుంచి ఇట్రా, నీకు మాట చెబుతా. ఇట్రా. సరే మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి 500 అడుగు. 500 మరి అట్టా ఇప్పుడు సరే ఒక టికెట్ అన్న అట్ట కొట్ట కొను. అటు ఒక టికెట్ కొని నేను నీ మీద కూర్చుంటా, నువ్వు సీట్లో కూర్చో. సినిమా మధ్యలో ముద్దులను పట్టుకుని రుద్దుతాను, మధ్యలో ముద్దులను పట్టుకుని రుద్దుతాను. ఒక కూల్ డ్రింక్ లో 2 స్టార్లు వేసుకుని తాగుదాం మనం. అయితే నా సినిమాకి డబ్బులు, నువ్వు రాకపోతే సినిమా డబ్బులు. సినిమాకి డబ్బులు ఇయ్యే, నాకు తెలీదు. ఇయ్యలా నేను ఊరుకోను. ఇట్లా దగ్గరికి రా, నువ్వు ఇట్లా దగ్గర రా. నాకు తెలీదు ఎందుకు ఆగావు నువ్వు. వెనక్కి తిరుగు. ఎంత పందిలాగా ఉన్నాయి, ఎట్ట తిప్పాలి? ఇట్లా దగ్గరికి రా, వెనక్కి తిరుగు. చూద్దాం, జోబులో డబ్బులు ఉన్నాయా? మరి ఏ జోబులో డబ్బులు లేకుండా మొగుడు నువ్వు అసలు జోబులో 1 రూపాయి కూడా పెట్టుకోకుండా వచ్చా. నేనన్నా 1 రూపాయి కొనుక్కుంటాను తెచ్చుకొని. రూపాయి ఎందుకు సినిమాకి రానిరు? సరే నువ్వు నా లవర్గా ఉండు, సినిమాకి వెళ్దాం. మరి ఎవడు తిరగమన్నాడు ఇటు? నీ ప్లేస్ ఇంకోటి ఆపుకునే దానికన్నా నువ్వు ఎందుకు ఆగే? మరి డబ్బులు లేవని అక్కడే చెప్పాలి. ఎందుకు ఆగే? నేను డబ్బుల కోసం అడిగా 500 ఇయ్యి అని చెప్పి అక్కడి నుంచి అడుక్కుంటే తీసుకొచ్చాను. ఆ వాచి నేను వేరే వాళ్ళకి అమ్ముకొని వెళ్తా. అవునా?
నిజమా ఏంది వాచ్ ఇచ్చేది నీ గురించి తెలియకుండా మరి RRR సినిమాలో వాళ్ళు డాన్స్ చేస్తారు కదా ఎన్టీఆర్ ను రామ్ చరణ్ అది మన ఇద్దరం వేద్దాం ఇప్పుడు నీతో వేసింది నేను వాళ్ళిద్దరు వేసుకున్నారు కదా అది కాదు నాట్ అని పాట వేస్తారు కదా ఆ పాట వేద్దాం మన ఇద్దరు నేను మీద చెయ్యేస్తాను ఇట్టాను ఇది నా మీద చేయలేదు ఇట్ట అంట వాళ్ళు ఇట్ట ముందుకి వెనక్కి వేస్తారు ఏంది నాకు నువ్వే వేయాలి నేను రెడ్ నువ్వు వైట్ పువ్వు నేను రెడ్ పువ్వు కలర్ చెప్తున్నా మ్యాచింగ్ అయింది దా మన ఇద్దరం వెళ్దాం సినిమా సరే ఒకసారి హైట్ చూసుకుంటాను ఆగు అరే అమ్మాయి అంత హాయిగా ఉందా చేతి అమ్మే అసలు ఎవరో తెలియదు కాదు ఇట్ట పెట్టుకొని డాన్స్ లేస్తారు వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుంది నేను ఎవరుతాను నిన్ను ఎవడు ఆపమన్నాడు రోడ్డు మీద వెళ్ళి పని మీద వెళ్తాను నువ్వు ఆపింది నేనే ఆపింది నువ్వు ఎందుకు వచ్చా డబ్బులు లేకుండా వెళ్ళిపోతున్నాడు 500 లేనోడు ఎవడు ఆగమన్నాడు నిన్ను ఎవరు 500 కావాల్సింది నాకు ఇప్పుడు నేను సినిమా కావాలి ఎక్కడి నుంచి అంటే ఎవరి దగ్గర తీసుకొచ్చుకుంటా నాకు ఎందుకు ఆగే మరి నువ్వెవరు ఆపారు నువ్వే కదా నేను ఆపేసా నాకు సిగ్గులేదు నీకు సిగ్గులేదా మరి ఎందుకు ఆగావు మరి నీకు లేదు సిగ్గులేనోడు నువ్వు మొగడి కాదు నువ్వు ఆడింగ్లోడు అందుకే వెళ్ళిపోతున్నావు దగ్గరకు రా ఆడింగ్లోడు కాబట్టి వెళ్ళిపోతున్నావు నువ్వు మొగడు అయితే ఇక్కడ నుంచి మాట్లాడతావు మొగడు నువ్వు అయితే 500 ఎక్కడి నుంచి అంటే కొంప కన్నం వేసి తీసురా మా కొంపకి వేసిన ఏమి రావు వెళ్ళు సామాను ఉంటాయి ఉంటే తీసుకో ఎవడు కొనుక్కోడు నీ వాచ్ ఇవ్వు అవి ఎంత వాచ్ నువ్వు సినిమాకి వెళ్తే నా ఎందుకు అమ్ముకుంటాను నేను మరి నీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి డబ్బులు అడుగు నా ఫ్రెండ్స్ సరే నీ ఎక్స్ లవర్ కి ఫోన్ చేసి అడుగు ఎక్స్ లవర్ నీ సినిమా తీసుకెళ్ళాక దానికి ఫోన్ చేయాలి నేను నా డబ్బులు కావాలి సినిమా రాళ్ళు పెట్టి కొడతాయి ఇప్పుడు నేను సినిమా తీసుకెళ్ళి సినిమా తీసి దగ్గర నువ్వు పడేస్తా సినిమా సినిమా తీసుకోవాలి షర్ట్ ఇప్పేసి అయితే ఆ షర్ట్ అమ్ముకొని డబ్బులు తీసుకొని సినిమాకి వెళ్తా నేను షర్ట్ ఇప్పి ప్యాంట్ ఇప్పేసి ఆ ఫోన్ పనికి రాదు ఇది ఊరిని అట్టా నేను స్టైల్ పెట్టుకుని తిరుగుతాయి దగ్గర రా నాకు తెలీదు నాకేదో కావాలి సినిమాకి వెళ్ళాలి బ్లాక్ టికెట్లు అట్ట అమ్ములేత ఒక టికెట్ తీసుకొని రా బ్లాక్ అట్ట అమ్మి తీసుకొని రా టికెట్ చెప్పా కానీ నేను ఇక్కడే మా ఇల్లు అదే మా ఇంటికి వస్తావా ఎవరు లేరు ఎవరు లేరు కాబట్టి నేను పిలుస్తున్నా ఉంటే నేను ఎందుకు పిలుస్తాను వస్తావు రావు ఇప్పుడు నువ్వు మరి రాకుండా ఎందుకు ఆగా బుద్ధి లేదు సిగ్గులేదు మొగడి కాదు ఎందుకు ఆగా నేను పిలుస్తున్నా సిగ్గులేదు ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా సిగ్గులేదు కాబట్టి నువ్వు ఆగావు నువ్వు నోరు మోసుకొని నాకు సినిమా తీసుకెళ్ళు డబ్బులు లేకుండా ఎందుకు తిరుగుతున్నావు నీకెందుకు షర్ట్ ఎందుకు వాచ్ తీ చెప్పులు ఎందుకు తీ బుచ్చగాడిలాగా ఉన్నావు డబ్బులు 1 రూపాయి పెట్టుకోకుండా తిరుగుతున్నావు రోడ్ల మీద నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నిన్ను అడుగుతున్నా నా దగ్గర లేవు నేను అడిగినాక వెళ్తున్నా నువ్వు ఎట్ట కాదు నాకు ఎట్టా కొట్ట ఇప్పుడు ఏదో చేసి ఎవరిని ఒకరిని ఆపి నువ్వు నాకు డబ్బులు ఇప్పి మీ ఫ్రెండ్స్ ఫోన్ చేయి మీ ఇంట్లో సరే మీ ఇంటికి వెళ్దాంపా ఏడ మీ ఇల్లు సరే మీ రూమ్ లో ఏ ఒకటి ఉంటాయి అవి అమ్మేసి రూమ్ లో ఏముండవు ఒక చాప తప్ప ఏడ నువ్వు ఉండేది ఇటు నుంచి వస్తున్నావు ఏడ ఉంటావు నువ్వు నేను ఇక్కడ కృష్ణనగర్ లో ఉంటా కృష్ణనగర్ లో ఉంటావా అదే ఆడ ఏసపూడి పక్కన అది అక్కడ నీకు ఎందుకమ్మా అన్ని మరి చెప్పే ఒక కృష్ణనగర్ చూసావు అయ్యాడ ఎవడు తెలుసు తెలుసుకునేదా నీకు చెప్పాల్సిన అవసరం నాకు అడిగావని చెప్పా ఇదే పని నాకు 500 ఇస్తే నేను వదిలేస్తా లేకపోతే వదిలేను ఇప్పుడు నీ రూమ్ కి వస్తా మీ ఇంట్లో ఫోన్ చేసి అన్ని చెప్పేస్తా నీ మీద ఫోన్ ఏది ఫోన్ ఉందా నీ ఫోన్ కూడా లేకోకుండా రోడ్ల మీద తిరుగుతున్నా ఫోన్ ఏది ఇంట్లో ఎక్కుతుందా బాగా నీకు పెట్టుకోపోయా సరిగ్గా ఎక్కే ఛార్జింగ్ ఏమిటండి మీరు మాట్లాడేది ఫోన్ కి ఎందుకు పెట్టుకోవడం నీకు పెట్టుకో ఛార్జింగ్ ఎక్కిద్ది మాకు బాగానే ఉంది ఛార్జింగ్ సరే ఇట్రా ఎండ పడుతుంది నేను కలర్ తగ్గిపోతే మళ్ళీ సినిమాలో నన్ను ఎవరు చూడరు ఇటు దగ్గరికి రా నువ్వు డబ్బులు ఇస్తావా ఇవా ఫైనల్ గా
నా దగ్గర డబ్బులు 1 రూపాయి లేదు, నేనే బ్యాచిలర్ కంపెనీలో ఉన్నా. అవునా నిజమా? కాదు ఇప్పుడు వరకు నువ్వు ఏ సినిమాకి వెళ్ళదా? వెళ్ళావా? వెళ్ళాను. ఎవరితో వెళ్ళావు? మా ఫ్రెండ్స్తో వెళ్ళాను, చాలా మంది. అప్పుడు డబ్బులు ఉన్నా కానీ ఇప్పుడు డబ్బులు లేవా? లేవు, అప్పుడు ఉన్నాయి కాబట్టి నీ ఎవరితో వెళ్ళావు? నన్ను కూడా నీ ఎవరు అనుకుని తీసుకెళ్ళి. అలా ఎలా తీసుకెళ్తా? అలా తీసుకెళ్ళాలంటే దాంతో ఎవరో తెలిసి ఇప్పుడు తెలుసుకోమని చెప్తున్నాగా. తెలుసుకున్న అవసరం నాకు రావడానికి అమ్మాయి అయితే చాలు, నీకెందుకు? ఎవరైతే సినిమా తీసుకెళ్తావా లేదా? తీసుకెళ్ళకుండా నా ఎవరి దగ్గర ఉన్న డబ్బులు సరే నీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఫోన్ చేయి, మీ లవర్కి ఫోన్ చేయలేతే నేను నాకు నంబర్ చెప్పి నేను ఫోన్ చేస్తా. వాళ్ళ తీసుకెళ్తా, నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు కాలితే తీసుకెళ్ళి వస్తా కావాలి. నేను ఆడబెట్టుకోను, నేను తీసుకెళ్ళి ఆడబెట్టుకోను. నేను నీ ఫోన్ ఏది ఫోన్ ఉందా ఛార్జింగ్ తీసుకొని రా, పో తీసుకొని వచ్చి మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఫోన్ పే డబ్బులు ఏమను. సరే అయితే సినిమా హాల్ దగ్గరికి వెళ్దాం. సినిమా హాల్ దగ్గరికి వెళ్ళి నేను అక్కడ నుంచి ఉంటాను, నిన్ను నమ్మేసి నేను సినిమా చూసొస్తాను. వాళ్ళ దగ్గర ఏడు పని చేసుకుంటూ ఆడే ఉండవు సినిమా టికెట్ కోసం. క్లీన్ చేసుకో, లేకపోతే సినిమాలో ఏస్తారు చెత్త ఏరుకో. నా లవర్ గురించి నేను చేయాలి ఇప్పుడు వరకు, నీ గురించి నాకు తెలియదు, నాకు అవన్నీ సంబంధం లేదు. నాకు ఇప్పుడు టికెట్ కావాలి, నువ్వు ఎందుకు ఆగావు? నువ్వు ఆగావు కాబట్టి నాకు ఎట్టగొట్టే. సరే ఎవరో ఒకళ్ళ నంబర్ చెప్పు, ఫోన్ చేస్తా, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు, అడుగు. ఎవరి నంబర్? నా దగ్గర ఫోన్ లోనే ఉంటాయి అన్ని, ఇప్పుడు నా దగ్గర ఏం లేవు. అని తీసుకెళ్ళి మా బొడ్డాడు ఆడు. మా అబ్బాయి. ఆయన ఎందుకు అమ్మేస్తా? నిన్ను అమ్మేస్తా, నీ గుండు బయలుపోద్ది. నమ్మని నేను, వాడు ఇంట్లో ఎవరు లేరు, వాడు ఒక్కడే ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఇవన్నీ కాదు, నువ్వు తీసుకెళ్తావు లేదా? తీసుకెళ్ళకపోతే ఎందుకు ఆగావు? లేవు, నీ ఫోన్ ఆడుంది, పా ఇంటికి వెళ్దాం. పా నువ్వు ఇంట్లోకి లాక్కెళ్తా, ఎక్కువ మాట్లాడావంటే. మళ్ళీ లోపల తీసుకెళ్ళాలంటే ఏం చేస్తాను నాకు తెలియదు. రా మర్యాదగా రా, వెళ్దాం రా. మీ రూమ్ ఆడ పదా, వెళ్దాం పా. రూమ్కి వెళ్ళి నీ ఫోన్లో చూసుకొని ఎవరు డబ్బులు ఉన్నాయి వాళ్ళందరి చేత డబ్బులు వేపి. 500 కావాలి నాకు, అర్జెంట్ కావాల్సిందే, నాకు సినిమా చూడాలి. సరే నేను లవర్ని, నేను ఇప్పుడు నీ లవర్ని, ఇప్పటి నుంచి నేను లవర్ని తీసుకెళ్ళి సినిమా తెలిసి సినిమా ఎందుకు ఆపేమని నన్ను? ఎందుకు ఆపా నన్ను? తీసుకెళ్ళి సినిమాకి. ఎవరు ఆపారు? రోడ్ అంటే ఆపింది నువ్వు, కదిలిచింది నువ్వు. ఇప్పుడు తీసుకెళ్తావా లేదా? రాళ్ళు పెడితే నైట్ రా. దగ్గరికి రా నువ్వు, దగ్గరికి రా నువ్వు. లేకపోతే అది టిఫిన్ పెట్టి కొట్టాను అనుకో, గుండు పగిలిపోద్దు. ఇయా ప్లేట్ ఇవా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అయిపోయాయా? తీసుకోనా? ఏం తీసుకుంటావు? ప్లేట్ పెట్టి మొహానికి అంటించాను అనుకో, మొత్తం అంతా అతుకుపోయింది ప్లేట్. సినిమా తీసుకెళ్తావు లేదా ఇప్పుడు? డబ్బులు లేవు. మరి త్రిపురాలకి ఎవరు తీసుకెళ్తాడు ఇప్పుడు? ఎవరు తీసుకెళ్తాడు? మళ్ళీ నేను వెళ్ళాను కదా, సేమ్ అలాగే వస్తాడు అని అడుగు. ఆపు, ఆడు తీసుకెళ్తాడు. ఆడెవడు లేడు. సర్లే కానీ నీకు ఒక విషయం చెప్తాను, ఇదంతా జస్ట్ ప్రాంక్. ప్రాంకే. కెమెరా ఏది? కెమెరానా? నీ కింద పెట్టే కెమెరా లేదు, ఏం లేదు. డబ్బులు ఇవ్వలే కానీ నీకు కెమెరాలు చూపించాలంటే వెళ్ళే.